దే కాల్ హిమ్ ఓజీ. సినిమా అసలు హిట్టా లేదా ఫ్లాపా? సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి మన 2 తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ బిజినెస్ వచ్చేసి 145 కోట్లకు పైగా బిజినెస్ ని చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 300 నుండి 310 కోట్ల గ్రాస్ మన 2 తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కలెక్ట్ చేయాలి. ఇంకా షేర్ వచ్చేసి 200 కోట్లకు పైగా షేర్ ని రాబట్టితేనే ఓజీ సినిమా అనేది హిట్ గా నిలుస్తుంది. ఓజీ సినిమా వచ్చేసి డే 1 154 కోట్ల గ్రాస్ ని రాబట్టి థియేటర్ల వద్ద హిట్ టాక్ తో కొనసాగుతూ సినిమా అయితే ఫ్లాప్ గా నిలిచింది. ఎందుకంటే సినిమా వచ్చేసి టోటల్ రన్ 294 కోట్ల గ్రాస్ నే రాబట్టింది. ఈ సినిమా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ కానీ హిట్ ఇంకా లాభాలు తెచ్చిన సినిమా అయితే కాదు. ఎందుకంటే ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ 294 కోట్ల గ్రాస్ మాత్రమే. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 300 నుండి 310 కోట్ల గ్రాస్ రాబట్టితేనే హిట్ గా నిలుస్తుంది. ఓజీ సినిమా నైజాంలో వచ్చేసి 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే కలెక్షన్స్ వచ్చేసి 52 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. వచ్చేసి 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 17.85 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఉత్తరాంధ్రలో 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 16.42 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. వెస్ట్ లో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే కలెక్షన్స్ వచ్చేసి 8.50 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఇక గుంటూరులో వచ్చేసి 12 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 11 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి ఓజీ సినిమా కృష్ణాలో వచ్చేసి 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 9 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. నెల్లూరులో వచ్చేసి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే కలెక్షన్స్ వచ్చేసి 6 కోట్లు వచ్చాయి. కర్ణాటక ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఓవరాల్ గా ఓజీ మూవీ వచ్చేసి 55 కోట్ల లాస్ అయితే భరించింది. సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ఫ్లాప్ అయితే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.